మనం సీన్లో అన్న ఉండాలి లేదా సినిమా మొత్తం మన చుట్టూనే తిరుగుతూ ఉండాలని ఆ సీనియర్ ఐఏఎస్ అనుకుంటున్నారా? అందుకే అనవసరమైన వివాదాలని కెలుక్కొని మరి తెర మీదకి ఉండే ప్రయత్నం చేస్తున్నారా? ప్రతి సందర్భంలో ఆమె అత్యుత్సాహం ఏదో ఒక వివాదానికి దారితీస్తుందా? తన పోస్ట్కు తగ్గ హుందాతనాన్ని ప్రదర్శించడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న ఆ ఐఏఎస్ ఎవరు? ఏంటా వ్యవహారం? స్మితా సబర్వాల్ సీనియర్ ఐఏఎస్, బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆఫీసర్ ఆవిడ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాన్ ఫోకల్ పోస్ట్లో కొనసాగారు. ఇటీవల తిరిగి రేవంత్ సర్కార్ ఫోకల్ పోస్ట్ కేటాయించింది. అయితే స్మిత కోరి వివాదాలు తెచ్చుకుంటున్నారా లేక ఆమెను చుట్టుముడుతున్నాయా అన్నది ప్రస్తుతం అర్థం కాని పరిస్థితి. తెలంగాణ సీనియర్ ఐఏఎస్లు అందరికంటే ఎక్కువగా స్మిత సోషల్ మీడియాను వాడుతుంటున్నారన్న పేరుంది. సో ఇటీవల ఆమె ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అవ్వడం పోలీసుల నోటీసులు దాకా వెళ్ళింది ఈ వ్యవహారం. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మెసేజ్ కు సంబంధించి గచ్చిబౌలి పోలీసులు ఈ టూరిజం సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు. ఫేక్ ఏఐ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో రీపోస్ట్ చేశారన్నది స్మితా సబర్వాల్ మీద నమోదైన అభియోగం. ప్రస్తుతం హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లో కీలకంగా ఉన్నారు స్మిత. అది ప్రతిష్టాత్మక ఈవెంట్ కావడం, పైగా టూరిజం సెక్రటరీగా ఉండి బయట ఫోకస్డ్ పొజిషన్ కావడంతో ఆమె పోస్ట్ ను సీరియస్ గా తీసుకుంది రేవంత్ సర్కార్. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ వీడియోలు, ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకు ఆమె మీద కఠిన చర్యలు ఉంటాయని అన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. గతంలో కూడా ఇలాగే పలుమార్లు ట్వీట్స్ తో వివాదాస్పదం అయ్యారు ఆమె. ఐఏఎస్ గా ఎంపికయ్యే వారికి ఎలాంటి వైకల్యం ఉండకూడదని, కాళ్ళు చేతులు సక్రమంగా ఉండాలంటూ చేసిన ట్వీట్ జాతీయ స్థాయిలోనే తీవ్ర దుమారం రేపింది. సాటి ఐఏఎస్లు కూడా ఆమె వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. అప్పట్లో చివరికి క్షమాపణలు చెప్పుకునేదాకా వెళ్ళింది వ్యవహారం. ఇక ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి స్మితా సబర్వాల్ వాహనానికి చెల్లింపులు చేయడాన్ని ఆడిట్ అధికారులు తప్పుపట్టారు. 9 ఏళ్లలో దాదాపుగా 61 లక్షల రూపాయలని స్మితా వాహనానికి చెల్లించడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం కూడా నోటీసులు దాకా వెళ్ళింది. కానీ ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేస్తూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి సర్వత్రా. ఈ వైఖరిపై ప్రభుత్వ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో కొనసాగడం ఇష్టం లేకపోతే ఆమె పదవి నుంచి తప్పుకోవాలని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అధికార వర్గాల్లో. చిన్న చిన్న ఉద్యోగులు తెలిసి తెలియక తప్పులు చేస్తే సస్పెన్షన్లు, డిస్మిస్ చేసే ఉన్న అధికారులే అలాంటి పనులు చేస్తే ఎలాగన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇలా నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టడం సరైన పద్ధతి కాదంటున్నాయి సచివాలయ వర్గాలు. గత ప్రభుత్వంలో అంతా తానే నడిపించిన స్మిత ప్రస్తుతం ఉనికి చాటుకునేందుకే ఇలాంటి మెసేజ్లు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు కూడా అధికార పార్టీ నేతలు. అయినా వివాదాలు స్మితకు కొత్త కాదని, ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తినేసుకొని తిరగడం ఆమెకు అలవాటే అని కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. సో సీనియర్ ఐఏఎస్లు సాధారణంగా పేద ప్రజలకు సహాయం చేయడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తమదైన శైలిలో తీసుకెళ్లడం, అభివృద్ధిలో తమ ముద్ర కనిపించేలా సంస్కరణలు తీసుకురావడం లాంటి పనులు చేస్తుంటారు చాలా మంది. కానీ అందుకు భిన్నంగా స్మిత అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, సాఫీగా సాగుతున్న పనిలో కల్పించుకొని వివాదాస్పదం చేయడం సరికాదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంచె గచ్చిబౌలి భూములపై స్మిత పెట్టిన మెసేజ్ కు రియాక్షన్ గా పోలీసులు నోటీస్తోనే సరిపెడతారా లేక అంతకు మించి ముందుకు వెళతారా అని చూడాలంటున్నారు పరిశీలకులు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.